కిడ్నీ రాళ్లంటే అదేదో పెద్దవారి వ్యవహారమని అనుకుంటారు చాలామంది. అయితే పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కిడ్నీల్లో రాళ్లు కనిపించే అవకాశం ఉంటుందంటారు డాక్టర్లు. తగినన్ని నీళ్లు తాగకపోవడం, జంక్ ఫుడ్కి అతిగా అలవాటు పడడం, పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల జబ్బుల మూలంగా కొంతమంది పిల్లల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి తొలగించకపోతే మొత్తంగా కిడ్నీల పనితీరే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పసి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దవాళ్ళకు పిల్లలకు డిఫరెన్స్ ఏంటంటే, పెద్దవాళ్ళకి ఏ కారణం లేకుండా కూడా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తోటే రాళ్ళు ఫామ్ అయ్యి ఉండొచ్చు. కానీ పిల్లల్లో మాత్రం 90% వేరే కారణాలు ఉంటాయి. ఈ కారణాలు పలు రకాలండి. మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. అంటే కిడ్నీ తయారీలో ఏమైనా తేడా ఉన్నా, ట్యూబ్స్ కానీ, ఫిల్టర్లు కానీ, మూత్రసంచి కానీ, నాళాలు కానీ సరిగ్గా తయారు కాకపోయినా కూడా పుట్టుకతోటి కిడ్నీ వాపు రావడము, మూత్రం సరిగ్గా రాకపోవడము, డ్యామేజ్ చేయడం, మూత్రం నిలువ ఉండిపోవడము, రీఫ్లక్స్ అంటాం. అంటే మూత్రం ముందుకు కాకుండా వెనక్కి లీక్ అవ్వడము, ఈ ప్రాబ్లమ్స్ తోటి పుట్టడంతో వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం. రెండో కారణం ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, పారాథైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, ఎక్కువ విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడము, ఒంట్లో అవసరానికి మించి విటమిన్ సి, విటమిన్ ఏ టాబ్లెట్లు వాడడము, ఈ కారణాలతోటి కూడా ఒక్కొక్కసారి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4 రకాల ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే కిడ్నీ ట్యూబ్స్లోను, ఫిల్టర్లో, ట్యూబ్లలో కూడా ఎంజైమ్స్ కానీ, రిసెప్టర్స్ కానీ ఉంటాయి. అవి సరిగ్గా తయారవ్వకపోయినా, ఒంట్లో తయారయ్యే యాసిడ్లను సరిగ్గా బయటికి పంపించలేకపోయినా, ఆర్ ఎక్కువ కాల్షియము, ఆక్సలేట్స్ ఇవన్నీ ఎక్కువ తయారవడం ఒంట్లో, అవన్నీ ఎక్కువ బయటికి పంపించడం, వీటితో రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. 4వది రికరెంట్గా ఇన్ఫెక్షన్ రావడం. మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్న పిల్లల్లో, మూత్రం సంచి సరిగ్గా తయారు కాని పిల్లల్లో, మూత్రం ఎక్కువగా నిల్వ ఉండే వాళ్ళల్లో, వీళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో మగవాళ్ళలో మోర్ కామన్ రాదర్ దెన్ ఆడపిల్లల కంటే. వీళ్ళల్లో ఎక్కువగా రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. 5వ ముఖ్య కారణం మన ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎక్కువగా బయట ఫుడ్, ఎక్కువ బర్గర్స్ ఇవన్నీ, కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్స్ కానీ, అవుట్ సైడ్ హై సాల్ట్ ఫుడ్ తినడం వల్ల కానీ వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ ఎక్కువ యూరిక్ యాసిడ్ పెరగడము, ఇవన్నిటితోటి వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. రొటీన్గా చేసే టెస్ట్లలోనే వాటిలో బయటపడుతున్నాయి. ఒక రాళ్ళు బయటపడ్డప్పుడు వాటి కారణం జెనెటిక్ కారణాలా, హార్మోన్ కారణాలా, లేకపోతే ఎంజైమ్స్లో తేడాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల వస్తున్నాయా, ఈ కారణాలు వెతుక్కోవాల్సి ఉంటుందండి. వాటికి ట్రీట్మెంట్ ఇస్తే ఇది తగ్గుతాయి. రెండోది, ఎప్పుడైనా మూత్రనాళంలో అడ్డంకిలాగా ఏర్పడినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడే నొప్పి కానీ, మూత్రంలో రక్తం పడడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, కిడ్నీ పనితీరు తగ్గడం కానీ, ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో కిడ్నీ సైజ్ బట్టి ట్రీట్మెంట్, కిడ్నీ రాయి సైజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. యూజువల్గా చిన్న రాళ్ళు 5 mm కంటే తక్కువ ఉన్న రాళ్ళు మందులతోటి పడిపోతాయండి 1-2-3 వారాల్లో. బట్ అలా పడకపోయినా, రాయి సైజ్ పెద్దగా ఉన్నా మనము ఐదర్ సర్జరీ ద్వారానైనా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఇరెక్టోస్కోప్ అంటే ఎండోస్కోపిక్ మార్గం ద్వారానైనా రాయిని తీసేయడం చేస్తారు.